స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి యాప్లతో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు రోజువారీ ఆదాయం కోసం కష్టపడుతున్నా వారికి ఉద్యోగ భద్రత మాత్రం లేదు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఏ ప్రమాదం జరిగినా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గిగ్ వర్కర్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి చట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న కార్మిక దినోత్సవం నాటికి గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు లాభం చేకూరనుంది. కొత్త చట్టం ప్రకారం ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, పెన్షన్ లేదా సోషల్ సెక్యూరిటీ వంటి ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంచి స్కీమ్ ఏదైతే ప్రొవిజన్ ఏదైతే ఉందో దీంట్లో గిగ్ వర్కర్స్కి యాక్సిడెంట్ అయినా కానీ వీరికి ఏం స్కీమ్ తీసుకురావాలి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవన్ బీమా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిందో అందరికీ 1,15,00,000 మందికి ఈ జీవన్ బీమా, ఇందిరా జీవన్ బీమా స్కీమ్ ద్వారా ఏ యాక్సిడెంట్ అయినా ఏదో అయినా కానీ 5 లక్షల రూపాయలు ఏదైతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఇది మన గిగ్ వర్కర్స్కి కూడా వర్తిస్తుంది. సో అందరు కూడా ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ అందరికీ కూడా నేను వారికి భరోసా ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇదే ఆలోచన ఉంది. 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. వారికి మనము సహాయపడాలి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారికి మంచి స్కీమ్స్ తేవాలని చెప్పి మే 1 వరకు రూల్స్ కూడా ఫామ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాము. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదించడంతో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ యూనియన్ ప్రతినిధులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టంతో గిగ్ వర్కర్ల లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తుందన్నారు. తమ సంక్షేమం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు.